విజయనగరంలో పలువురు వైసీపీ నేతలు సైకిల్ ఎక్కారు. 34, 39 డివిజన్లకు చెందిన ఫ్యాన్ పార్టీ నేతలు పార్టీ మారారు. ఇప్పిలి నాగరాజు, అమరపు శ్రీనుతో సహా 60 కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. 39వ డివిజన్లో నంబూరి అప్పలరాజు, భాను మహేంద్రతో సహా 70 కుటుంబాలు సైకిల్ ఎక్కాయి. అశోక్ గారి బంగ్లాలో వారందరికీ ఎమ్మెల్యే పూసపాటి అతిథి విజయలక్ష్మి టీడీపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. శ్రీ హర్ష గారు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మరి రాంబాబు గారు, తర్వాత జి రమణ గారు, టిబెట్ గారు, శ్రీధర్ గారు, కృష్ణ పట్నాయక్ గారు. మరి ఈరోజు మాకు ఈ 34వ డివిజన్లోని అందరినీ ముందుకు తీసుకురావడం జరిగింది. మరి మీ నాయకత్వాన్ని కూడా మరి రానున్న రోజుల్లో కూడా ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో కానీ అది కూడా పరిగణలోకి తీసుకొని అందరం ఒక తాటి మీద మీ నాయకత్వంలో పనిచేస్తాం. బలోపేతానికి యువతనందరినీ ఏకదాటిపైకి తీసుకొచ్చి మేడం గారి నాయకత్వంలో పనిచేసి తెలుగుదేశం పార్టీకి మంచి పేరు తీసుకొచ్చి అదేవిధంగా యువత అందరినీ కలుపుకొని పార్టీని బలోపేతం చేయడం కోసం ఈరోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. అలాగే వార్డు పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది మేడం గారి ఆధ్వర్యంలో. ఈ నాగరాజు యువత అధ్యక్షులు, మాజీ యువత అధ్యక్షులు వైఎస్ఆర్సీపీ, ప్రెసిడెంట్ యువత అధ్యక్షులు శ్రీను పల్లా హరిప్రసాద్, బుద్ధరాజు రమేష్ రాజు, బుద్ధరాజు విజయ్, మంచాల రమేష్, కె కార్తీక్, జె రంజిత్, బి బుజ్జి, శ్రీనివాస్, ప్రశాంత్, సత్యారావు, కె సూర్యతేజ, పతివాడ బాల, ధనాల మూర్తి, ఎం సూర్యతేజ, ఎస్ వాసుదేవరావు, కె కృష్ణంరాజు గారు.